ఎదగడానికి పిల్లలకి ఏం కావాలంటే ఫస్ట్ బ్రెయిన్ డెవలప్మెంట్ అయ్యేది మంచి నిద్రతో. పిల్లలు కనీసం 7 to 8 అవర్స్ పుట్టినప్పటి నుంచి కనీసం వాళ్ళు 8 to 10 ఇయర్స్ వరకు అయితే కనీసం వాళ్ళకు 8 to 10 అవర్స్ నిద్ర, సౌండ్ నిద్ర అనేది ఉండాలి. సౌండ్ నిద్ర అంటే వాళ్ళు నిద్రపోయిన తర్వాత వాళ్ళ కలలు రావడం కానీ, రాత్రి భయాలతో లేవడం కానీ, లేకపోతే మధ్యలో లేవడం కానీ, లేకపోతే ఎక్కువసేపు సినిమా చూస్తే అదే ప్రభావం వాళ్ళ మైండ్ మీద ఇంప్రింట్ అయ్యి అలాంటి కలలు రావడం, లేకపోతే డిస్టర్బ్ స్లీప్ ఉండడం, ఇవి కొన్ని లక్షణాలు వాళ్ళకు మైండ్ డెవలప్ అవ్వడానికి డిస్టర్బెన్సెస్ అన్నట్టు. సెకండ్, న్యూట్రిషియస్ ఫుడ్. ఎందుకంటే ఆ ఎదిగే వయసులో బ్రెయిన్ డెవలప్మెంట్కి ఏమేమి తినాలి, వాళ్ళు శారీరక డెవలప్మెంట్కి ఏమేమి తినాలి, ఎంత న్యూట్రిషన్ ఫుడ్. ఎందుకంటే ఫుడ్ తినే దాంట్లో కూడా ఈ కాలంలో మనకు ఫుడ్ పంట నుంచి మన ప్లేట్కి వచ్చే వరకు చాలా రకరకమైన పొల్యూషన్స్తో ఉంటుంది. ప్యూర్ ఫుడ్ అనేది మనకు దొరకడం కష్టమైపోయింది. దాంట్లో కూడా అంత హెవీ ఫుడ్, దాంట్లో పిజ్జాస్ కానీ, బర్గర్స్ కానీ, అలాంటిది కోక్ కానీ, దీని పరిణామాలు మనం చూసాము. సైంటిఫికలీ ఇట్ ఈస్ ప్రూవన్ దట్ దీస్ ఫుడ్ ఆర్ వెరీ హార్మ్ఫుల్. అలాగే ఎక్కువ స్వీట్ తినడం, చాక్లెట్స్ తినడం కానీ, ఐస్ క్రీమ్స్ తినడం కానీ అనే దానివల్ల బాడీలో ఎనర్జీ విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎనర్జీ పెరగడం వల్ల అది డిశ్చార్జ్ కూడా అవ్వాలి కదా. ఎనర్జీ ఎంత మనం ఎక్కువ హెవీ ఫుడ్ తీసుకుంటే ఆ హెవీ ఫుడ్ కనీసం ఒక 50% దానికి ఒక చలన, ఒక ఎక్సర్సైజ్ అనేది కూడా ఉండాలి కదా. లేకపోతే ఏమవుతుంది, ఒబేసిటీ పెరుగుతుంది పిల్లలలో. ఒబేసిటీ పెరిగినప్పుడు వాళ్ళకు సరిగా ఎక్సర్సైజ్ లేక ఆ బుద్ధి మీద ప్రమాదం అయి దానివల్ల అగ్రెషన్ కానీ, ఇరిటేషన్ కానీ, వాళ్ళకు ఒక రకమైన పేషెన్స్ లేకపోవడం కానీ, తర్వాత రకరకమైన కంప్లైంట్స్, బాడీ కంప్లైంట్స్, స్కిన్ మీద కానీ, వాళ్ళు ఫేస్ మీద కానీ, ఇలాంటిది. తర్వాత ఏజ్ వచ్చే ముందు 15 years 14 yearsకి ప్యూబర్టీ వచ్చేది వాళ్ళకు, మెనార్కే 8-10 yearsకే వచ్చేస్తుంది ఆడపిల్లలకి కూడా. కాబట్టి ఇవన్నీ ఫుడ్ది విపరీతమైన పరిణామాలు. తర్వాత బాడీ ఎక్సర్సైజ్, మజిల్స్ గ్రోత్ అవ్వాలి, బ్రెయిన్ గ్రోత్ అవ్వాలి, న్యూరానల్ ఫిట్నెస్ గ్రోత్ అవ్వాలి అంటే వాళ్ళకు ఆ రకమైన ఫుడ్, ఎక్సర్సైజ్. కనీసం స్కూల్స్లలో ఇప్పుడు మనం గ్రౌండ్స్ కూడా చూస్తలేము. సో వాళ్ళు కనీసం ఒక 1 hour 2 hours మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోతే, ఆడుకోవడం లేకపోతే, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, లేకపోతే స్కిప్పింగ్ కానీ, లేకపోతే ఊర్లలో మనం చిన్న ఉన్నప్పుడు ఆడుకునేది రకరకమైన ఆటలు కానీ, అది లేకపోతే, బాడీకి ఎక్సర్సైజ్ లేకపోతే వాళ్ళు ఎలా ఎదుగుతారు, ఎలా మజిల్ డెవలప్మెంట్ అవుతుంది. మజిల్ డెవలప్మెంట్ అవ్వకపోతే బ్రెయిన్ కూడా సరిగ్గా ఫంక్షన్ చేయదు. సో ఇవన్నీ చాలా అంటే ఇంపార్టెంట్ 3 విషయాలు. వాళ్ళకు సరిగ్గా టైం డిసిప్లిన్ ఉండడం, ఫుడ్ న్యూట్రిషన్ ఉండడం, ఎక్సర్సైజ్ ఉండడం, ఇవన్నీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. 0 నుంచి 15 to 20 years వరకు.